600 రోజుల బ్యాటరీ బ్యాకప్ అంటబ్బా. IP68 రేటింగ్తో మోటో ట్యాగ్ 2 లాంచ్ అంట. ఏంది మొబైల్ 600 రోజు బ్యాటరీ బ్యాకప్ అంటే మనం ఛార్జింగ్ పెట్టుకోవాలని అవసరం లేదా? ఏంది ఈ విషయం తెలుసుకుందాం ఇప్పుడు. మొత్తానికి మోటో ట్యాగ్ 2 లాంచ్డ్. స్మార్ట్ ట్రాకర్ మార్కెట్లో యాపిల్ ఎయిర్ ట్యాగ్కు పోటీగా మోటరోలా కొత్త మోటో ట్యాగ్ 2ను యూరోప్లోని కొన్ని దేశాలు విడుదల చేశాయండి. కొన్ని దేశాల్లో ఇది సాధారణ ట్రాకర్లానే కనిపించిన ఇందులో అందించిన కొత్త టెక్నాలజీలో దీన్ని ప్రత్యేకంగా నిలబెడతా ఉన్నాయి. మోటో ట్యాగ్ 2ను బ్యాగులు, వ్యాలెట్, లగేజీలు వంటి వస్తువులకు అటాచ్ చేసుకునేలా రూపొందించారు. ఇది గూగుల్ ఫైడ్ హబ్ నెట్వర్క్తో కనెక్ట్ అవుతుంది. ఆండ్రాయిడ్ ఫోన్ల ద్వారా వస్తువుల లొకేషన్ను ట్రాక్ చేయడంలో సహాయపడుతుంది. ఈ కొత్త ట్రాకర్లో ప్రధాన హైలైట్ అల్ట్రా వైడ్ బ్యాడ్ UWB టెక్నాలజీ. దీనితో పాటు బ్లూటూత్ 6.0 బ్లూటూత్ ఛానల్ సౌండింగ్ సపోర్ట్ కూడా ఉందట. సాధారణ బ్లూటూత్ ట్రాకర్లతో పోలిస్తే ఇది మరింత ఖచ్చితమైన లొకేషన్ ట్రాకింగ్ను అందిస్తుంది. దీంతో యూజర్లు తమ ఫోన్ ద్వారా పోయిన వస్తువును ఎటువైపు ఉందో ఆ దిశగా సూచనలతో పాటు ఎంత దూరంలో ఉందో కూడా స్పష్టంగా తెలుసుకోవచ్చంట. ముఖ్యంగా ఇండోర్ ప్రాంతాల్లో సాధారణ బ్లూటూత్ ట్రాకర్లు సరైన సమాచారం ఇవ్వలేని పరిస్థితుల్లో మోటో ట్యాగ్ 2 మరింత మెరుగైన అనుభవాన్ని అందిస్తుందని చెప్తున్నారు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే మోటరోలా పెద్ద అప్గ్రేడ్ ఇచ్చింది. స్టార్డెంట్ CR2032 రీప్లేసబుల్ బ్యాటరీతో మోటో ట్యాగ్ 2 దాదాపు 600 రోజుల వరకు పనిచేస్తుందని కంపెనీ చెప్తా ఉంది. ఇది తొలితరం మోటో ట్యాగ్తో పోలిస్తే భారీ పెరుగుదల. అదేవిధంగా ఈ డివైస్కు IP68 రేటింగ్ ఇవ్వడం, నీరు, దుమ్ము నుంచి మంచి రక్షణ లభిస్తుంది. వర్షం, స్పిల్స్ లేదా రోజువారీ వినియోగంలో చిన్నపాటి డ్యామేజీలు కూడా ఇది తట్టుకొని నిలబడుతుంది. డిజైన్ పరంగా మోటో ట్యాగ్ 2 చాలా స్లిమ్గా ఉండేలా రూపొందించారు. దీంతో వాలెట్ లేదా లగేజీలో సులభంగా పెట్టుకోవచ్చు. సాధారణంగా ట్రాకర్లలో కనిపించే వైట్ లేదా బ్లాక్ రంగులకు భిన్నంగా మోటరోలా దీన్ని గ్రీన్, ఆరెంజ్ కలర్ ఆప్షన్లో తీసుకొచ్చింది. ఇంకా ఇందులో ఉన్న బిల్డ్ ఇన్ బటన్ ద్వారా కనెక్ట్ అయిన ఫోన్ను రింగ్ చేయడం లేదా కెమెరా షట్టర్ను రిమోట్గా ట్రిగ్గర్ చేయడం కూడా సాధ్యమవుతుంది. గూగుల్ ఎన్క్రిప్టెడ్ ఫైడ్ హబ్ ఎకో సిస్టమ్ను ఉపయోగించడం వల్ల ప్రైవసీ, సెక్యూరిటీ విషయం కూడా కంపెనీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుందని చెప్తున్నారు. ప్రస్తుతం మోటో ట్యాగ్ 2 UK, జర్మనీ వంటి యూరోప్ మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. UKలో దీని ధర 29.99 యూరోలు కాగా 29.99 యూరోలు కాగా జర్మనీలో సుమారు 40 పౌండ్లుగా నిర్ణయించారు. త్వరలో ఇతర దేశాల్లో కూడా ఈ ట్రాకర్ను విడుదల చేయబోతా ఉన్నారు. మొత్తం మీద ఏదేమైనా ఈ యొక్క మోటో ట్యాగ్ 2 లాంచ్ అనేది అతి త్వరలో భారతదేశంలో కూడా రిలీజ్ కావాలని కోరుకుంటూ ఉన్నారు మరి.